బెంగళూరు నగరంలో చిరుతపులి కలకలం సృష్టించింది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు కింద దూరిన చిరుత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. తిరుహల్లి ఫారెస్ట్ కు సమీపంలోని చిక్కేగౌడన ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిరుతపులి రహదారి దాటే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డుపైనే ఉండిపోయింది. కెంగేరి పనశంకరి మధ్య నడిచే బీఎంటీసీ బస్సు తిరుహల్లి ఫారెస్ట్ వద్ద రహదారిపై వెళ్తుండగా బస్సు డ్రైవర్ చిరుతను గుర్తించాడు. చిరుతకు కొద్ది దూరంలో బస్సును ఆపి దగ్గరకు వెళ్లి చిరుతను చూసిన డ్రైవర్ దానిపై నీళ్లు చల్లాడు. వెంటనే లేచిన చిరుత బస్సు కింద దూరి అక్కడే ఉండిపోయింది. బస్సులో జనం, రహదారిపై వాహనాలను చూసిన చిరుత ఎంతకీ బస్సు కింద నుంచి బయటకు రాలేదు. అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చి చిరుతను బయటకు తీశారు. వాహనం ఢీకొన్న గాయాలేమీ లేవని, చిరుత ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. వాహనాలను, జనాన్ని చూసి భయపడి బస్సు కిందే 30 నిమిషాల పాటు ఉండిపోయినట్లు అటవీ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం చిరుత అటవీ అధికారుల సంరక్షణలో ఉంది. బెంగళూరులో చిరుతపులి కలకలం సృష్టించింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, బెంగళూరు నగరంలో బస్సు కింద చిరుత నక్కి ఉన్న ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. తిరుహల్లి ఫారెస్ట్ సమీపంలో రహదారిపై వెళ్తున్న బెంగళూరు మెట్రో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించిన బస్సు కింద చిరుత దూరింది. బెంగళూరులో నుంచి బనశంకరి నుంచి కెంగేరి రోడ్ లో మధ్య ప్రయాణించే బస్సు తిరుహల్లి ఫారెస్ట్ సమీపంలోకి చేరుకుంది. ఈ సమయంలో రహదారిపై ఒక చిరుత ఉండటాన్ని బస్సు డ్రైవర్ గుర్తించి చిరుతకు కొద్ది దూరంలో బస్సును ఆపివేశారు. ఆ చిరుత ఎందుకు పగలకపోవడంతో దాని దగ్గరకు వెళ్లి దానిపై నీళ్లు చల్లే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో ఒక్కసారిగా చిరుత లేచి డ్రైవర్ మీద దాడి చేయబోయింది. ఆయన తప్పించుకోవడంతో చిరుత బస్సు కిందకు వచ్చి దూరి అక్కడే ఉండిపోయింది. బస్సు ఆగి ఉన్న సమయంలోనే వెనక దానికి ముందు కూడా చాలా వాహనాలు నిలిచిపోవడంతో ఆ వాహనాలను చూసి అక్కడ ఉన్న ప్రయాణికులను చూసిన చిరుత అక్కడే ఉండిపోయింది. కొంత సమయం చూసిన అక్కడ ప్రయాణికులు గాని బస్సు డ్రైవర్ గాని అది ఎంతకీ బస్సు కింద నుంచి రాకపోవడంతో ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని చిరుతను వెలికి తీసే ప్రయత్నం చేశారు, తరిమే ప్రయత్నం చేశారు. అయితే ఎంతకీ అది బయటకు రాకపోవడంతో ఫారెస్ట్ అధికారులే బస్సు కిందకు దూరి దాన్ని బంధించి ఫారెస్ట్ కు తరలించారు. అయితే బస్సు డ్రైవర్ చెప్పిన సమాచారం వరకు ముందు వెళ్తున్న ఒక గుర్తు తెలియని వాహనం చిరుతను ఢీకొట్టిందని, ఆ చిరుత వాహనం ఢీకొట్టిన కారణంగానే అది ఎటు వెళ్ళలేకుండా అక్కడే ఉండిపోయిందని చెప్పి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం మేరకు చిరుతకు ఏమైనా గాయాలు ఉన్నాయా అని చెప్పి పరిశీలించగా చిన్నపాటి గాయాలు మినహా దానికి ఎటువంటి ప్రమాదం లేదని, అయితే వైద్యులు దాన్ని పర్యవేక్షిస్తున్నట్టుగా కూడా అటవీ సిబ్బంది పేర్కొన్నారు. థాంక్యూ రుత్విక్.